రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 తొలగింపునకు కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 తొలగింపునకు కేబినెట్ నిర్ణయించింది. రైట్ రేవంత్ రెడ్డి కేబినెట్ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన అయితే ఎత్తివేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది. ఈ రోజు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి గతంలో అడ్డంకిగా ఉన్నటువంటి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా సంతానం ఉంటే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి కూడా గతంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో ఉంది. సో దాన్ని సవరించాలని చెప్పి రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 16వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ కేబినెట్లో ఆమోద ముద్ర వేయడం జరిగింది. 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో 21(3)ని తొలగిస్తూ ఈ కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది. సో దీన్ని గవర్నర్కు పంపించబోతా ఉన్నారు. గవర్నర్స్ ఆర్డినెన్స్ రూపంలో దాన్ని ఆమోదిస్తే ఇక చట్టంగా మారే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఇతర కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈరోజు కూలంకషంగా కేబినెట్లో చర్చించడం జరిగింది. ఆ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో మంత్రులు మీడియాకు వివరించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇటు న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్న నేపథ్యంలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకే మెజారిటీ మంత్రులు మొగ్గు చూపినట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం పార్టీ పరంగా ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే మంత్రులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సిరి, రైట్, థ్యాంక్ యూ రాజు.